సండే రోజు హాలిడే, మీరు ఏం పని చేయలే, మా ఉంచుకున్నారు. సోమవారం వచ్చింది, సోమవారం రాగానే హల్లెలూయా పని చేయడానికి ఛాన్స్ దొరికింది అని ఆనంద సంతోషంతో వెళ్ళారా? ఎవరైనా సరే, ఉద్యోగం అవ్వచ్చు, పని పాటలు అవ్వచ్చు, ఇంట్లో పని అవ్వచ్చు, అమ్మయ్య సోమవారం వచ్చింది, ఈ రోజు నుంచి పని దొరికింది, మనకి పని చేసుకుందాం అని ఆనందంగానే తప్పదు చెయ్యాలి అని వెళ్ళారా? మరి నీకు అనిపించి ఫీలింగ్తో వెళ్ళా. ఫీలింగ్ ఏంటి లోపల? మళ్ళా సోమవారం, మళ్ళీ జాబ్కి వెళ్ళాలా, 9కి వెళ్ళాలా, 10కి వెళ్ళాలా, పొలం పనికి వెళ్ళాలా, అబ్బా ఇంట్లో పని మళ్ళీ చేసేవంట మళ్ళీ చేయాలా, బా కడుక్కోవడం తుడుచుకోవడం, అబ్బా అనిపించిందా లోపల ఫీలు? బా ఏంటని అయినా సరే నువ్వు చేసావా లేదా? ఎందుకు? అవసరం. నీ అవసరం కాబట్టి వెళ్ళావు. జాగ్రత్త విను, నీ అవసరం కాబట్టి నీకు అనిపించకపోయినా ఉద్యోగానికి వెళ్ళావు, టైంకి వెళ్ళావు, పొలం పనులు నీకు అనిపించకపోయినా, ఒంట్లో బాగోపోయినా వెళ్ళిన రోజులు ఉంటాయి నీకు. తర్వాత నీకు ఒంట్లో బాగోపోయినా భర్తకి ఏదో ఒకటి పెట్టాలి, పిల్లలకి పెట్టాలి అంటే వంట చేసిన రోజులు ఉన్నాయి, ఇంటి పని చేసిన రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు నేను అనేది అది అవసరం కాబట్టి, లేకపోతే వాక్యం చదవడానికి కానీ, చర్చికి రావడానికి కానీ, ఇంట్లో మోకరించడానికి కానీ, ప్రార్థన చేసుకోవడానికి కొన్నిసార్లు అనిపించదు, అయినా పక్కన పెడతావు, అనిపించట్లేదని. అది నీకు అవసరం కాదా? నాకు తెలిసి నీకు దాహం వేస్తే ఎవరిని అడగవు, నువ్వు వెళ్ళి తాగుతావు ఒకవేళ ఉంటే. అక్కడ దాహం వేస్తే నీకు అవసరం. ఎంతమంది రోజు ఊపిరి పీలుస్తారు? మానేచ్గా రెస్ట్ తీసుకో. నీకు కొన్నిసార్లు అనిపించదేమో ఊపిరి పీల్చుకోవడం, పెద్దగా ఏం పీల్చుకుంటాం, ఆపే ఒక 5 నిమిషాలు, పరలోకంలో కలుద్దాంలే. నేను ఆలోచిస్తా, నేను ఆలోచించుకుని నాకు అవసరం, నాకు దేవుడు అవసరం. ఇష్టం కాదు నాకు దేవుడు అంటే, నాకు అవసరం, నాకు కావాలా. ఎప్పుడు కావాలా? సోమవారం మంగళవారం కాదు, ప్రతిరోజు నాకు కావాలా. అయ్యా నాకు పెళ్ళి అయిపోయింది అయినా కావాలా. అయ్యా ఒకరు పుట్టారు అయినా కావాలా. అయ్యా 2 పుట్టారు అయినా కావాలా. అయ్యా క్రికెట్ టీవీ తయారు చేశాను, 12 మంది పుట్టారు అయినా కావాలా. నా భర్త 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు నెలకి అయినా కావాలా. ఇట్లా పెట్టుకో, నాకు అవసరం. అప్పటికి ఏమో తెలుసా, అవసరంగానే నీ ఫీలింగ్స్ నాకు అనిపించట్లేదండి, మూడ్ లేదండి, ఆ ఫీలింగ్ లేదండి, ఇవన్నీ చెత్తదానం పక్కన పెట్టి కూర్చుంటావు ప్రార్థన చేయడానికి. ప్రార్థన నీకు అవసరం అనిపించాలా, దేవుడితో ఉంటే అవసరం నాకు అనిపించాలా, అప్పుడు చేస్తాం. సో ప్లీజ్ అది గుర్తుంచుకోండి, తేలిగ్గా తీసుకోవద్దు. దేవుడు నీకు అవసరం, ప్రార్థన అవసరం, చర్చ్ అవసరం, కూడిక అవసరం, దేవుని ప్రజలతో సహవాసం చేయడం నీకు అవసరం.